పల్నాడు జిల్లాలో డీజిల్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. హైవేలపై లారీలను టార్గెట్ చేస్తూ డ్రైవర్లు నిద్రిస్తున్న టైంలో చేతివాటాన్ని చూపిస్తున్నారు. కార్లలో వస్తున్న దుండగులు లారీల్లోని డీజిల్ ని ఎత్తుకెళ్తున్నారు. అర్ధరాత్రి అద్దంకి నార్కెట్పల్లి హైవేపై చోరీలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. తెల్లవారేసరికి డీజిల్ తగ్గిపోతూ ఉండడంతో లారీ డ్రైవర్లు నవోదివోమంటున్నారు. హైవేలపై తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. భయంగా ఉంటుంది. ఇక్కడ సేఫ్టీగా ఉందని బంక్ ఆడితే ఇలాంటి చోట కూడా డీజిల్ దెబ్బేస్తున్నారు. ఇక రోడ్డు పక్కన అంటే ఎక్కడ దిక్కులేని చోట పడుకుంటే మరీ దారుణం. ఇంత సేఫ్టీగా లైట్లు వెళ్తుంటేనే రెస్టారెంట్ ఉండి పక్కన బంక్ ఉండి వెనకాల కొట్టుకుంటేనే ఆయిల్ దెబ్బేస్తున్నారు, సెల్ ఫోన్లు దెబ్బేస్తున్నారు. ఈ చేసిన నెల డ్యూటీ డబ్బులు మొత్తం ఈ ఆయిల్కిను ఈ సెల్ ఫోన్లకి సరిపోతున్నాయి సార్. వాళ్ళు ముగ్గురు వస్తున్నారు. 2 గంటలే తెల్లవారు ఇప్పుడు 12ంటికో 1 గంటకో ఆగితే 2-3 లేచేలో ఈలోపే 2 గంటల్లో కారులో వస్తున్నారు, నిదానం చేస్తున్నారు. ఒకరికప్పుడు మెలకు వచ్చినా వాళ్ళు 3-4 ఉంటున్నారు. మేమిద్దరం ఏం చేయలేము. కొద్దిగా పోలీసు వాళ్ళు కొంచెం నైటు జర్నీ చేసే వాళ్ళకి ఇట్లా ఆగిన చోట కొద్దిగా సేఫ్టీ కొంచెం చూడండి సార్. ఏదో సేఫ్ సైడ్గా నిద్ర వస్తుందని తెల్లవారుజామున పడుకుంటే డీజిల్ పోయింది. దీని గురించి కొంచెం పోలీసు వాళ్ళు స్పందించగలరు. మేము